బ్రేక్ న్యూస్ చూస్తున్న మెల్బోర్న్ లో జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగులతో ఘన విజయం సాధించింది. జైస్వాల్, పంత్ మినహా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 84 పరుగులతో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచారు. భారత బ్యాటర్లలో 9 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. చివరి రోజు టీమిండియా బ్యాటర్ల నడ్డి విరిచారు ఆస్ట్రేలియా బౌలర్లు. కమిన్స్, బొలాన్కు 3 వికెట్లు తీయగా లియాన్ 2 వికెట్లు, ట్రావిస్ హెడ్, స్టార్క్ 1 వికెట్ చొప్పున సాధించారు. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్న మెల్బోర్న్ లో జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 5 టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఆసీస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 184 పరుగులతో ఘన విజయం సాధించింది. జైస్వాల్, పంత్ మినహా భారత బ్యాటర్లంతా కూడా చేతులెత్తేశారు. 84 పరుగులతో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బ్యాటర్లలో 9 మంది సింగిల్ డిజిట్కే పరిమితమైపోయారు. 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. చివరి రోజు టీమిండియా బ్యాటర్ల నడ్డి విరిచారు ఆస్ట్రేలియా బౌలర్లు. కమిన్స్, బొలాన్కు 3 వికెట్లు రాగా లియాన్ 2 వికెట్లు, ట్రావిస్ హెడ్, స్టార్క్ 1 వికెట్ చొప్పున సాధించారు.